అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ పూజ వ్లాగ్స్. ఇవాల్టి నుంచి మన ఛానల్లో మా తమ్ముడు పెళ్లి వీడియోలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ వీడియోలు అని చెప్పి ఏదో ట్రావెల్ వీడియో పెడుతున్నానని అస్సలు అనుకోవద్దు. మా సొంత తమ్ముడు పెళ్లికి చిన్న పని మీద కడపకు వచ్చి పెళ్లికి ఒక రోజు ముందు అయితే వెళ్తున్నా, అంటే అంతకు ముందు కూడా ఇంట్లో ఉన్నా, కరెక్ట్ గా పెళ్లి ముందు రోజు అయితే బయటకు వచ్చాను. అందరితో కలిసి అయితే వెళ్తున్నా అనమాట. వచ్చిన తర్వాత నైట్ ఒక చిన్న మెహందీ పార్టీ లా చేసుకున్నాం, కానీ అనుకున్నంత రేంజ్ లో అయితే అవ్వలేదు. ఎందుకంటే స్టార్ట్ అయ్యేసరికి 9 అయిందనమాట. ఎవరి మెహందీ వాళ్ళు పెట్టుకొని చక్కగా పడుకుండిపోయారనమాట. ఇక మార్నింగ్ అయితే ఇంటి ముందర పందిరైతే వేస్తున్నారనమాట. మా సైడ్ ఇలా టెంకాయ ఇలా అల్లిచ్చి మరి పందిరేస్తారు. అవుట్పుట్ ఎలా వచ్చిందో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తా. ఇప్పుడైతే ఇంకా అందరం ఫ్రెష్ అప్ అవుతున్నాం, ఎందుకంటే ఇంకొంచెం సేపట్లో ఇంకా ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. సైడ్ పెళ్లి ఎలా జరుగుతున్నదో ప్రతి ఒక్కటి మీకైతే చూపిస్తా. సో వీడియోని మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే మా తమ్ముడికి అయితే మెహందీ పెడుతున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు నైట్ మెహందీ ఫంక్షన్ సరిగ్గా జరగలేదు. పెళ్లి కొడుకు కొంచెం పని మీద అయితే బయటకు వెళ్ళాడు, నైట్ ఎప్పుడో వచ్చేసాడు. అంతవరకు వెయిట్ చేయలేరు కాబట్టి ఎవరు మెహందీ వాళ్ళైతే పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక పెళ్లి కొడుకు మెహందీ పెట్టకపోతే ఎలా, ఎంత లేట్ అయినా సరే కొడుకు ఖచ్చితంగా మెహందీ ఉండాల్సిందే చేతిలో. ఇక నేనైతే అంత ఎక్స్పెక్ట్ ఏం కాదు, ఓకేగా అయితే వేసేస్తాను అనమాట. దానికి ఇదే నా ఆర్ట్. మా తమ్ముడికి ఇలా అయితే మెహందీ పెట్టాను. ఎలా పెట్టాను అయితే కామెంట్ లో కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది బాగా పెట్టానా లేదా అని చెప్పి. మా తమ్ముడికి మెహందీ పెట్టిన దగ్గర నుంచి ఒకటే గోల, ఎప్పుడు వాష్ చేయాలి అని చెప్పి. అదే ఆడపిల్లలు అయితే ఎంతసేపు పెట్టుకుంటారు. మెహందీ అంటే ఆడపిల్లలకు ఒక ఎమోషన్, అవన్నీ ఈ మగపిల్లలకి ఎప్పుడు అర్థమవుతాయో ఏమో. ఇప్పుడు ఇక రోకల్ సాంగ్యం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. అందుకోసం ముందు 2 రోకలు తీసుకొని వాటిని బాగా వాటర్తో వాష్ చేసి ఎర్రమట్టితో ఇంకా సున్నంతో ఇలా రౌండ్గా చేసుకొని ఒక డిజైన్ లాగా వస్తుంది. అది ఎలా వస్తుందో లాస్ట్ లో మీరే చూసేయండి. ఇప్పుడు మా పిన్ని ఇంకా మా పెద్దమ్మ ఇద్దరు కలిసి అయితే ఈ రోకల్ని అయితే రెడీ చేస్తున్నారు. రోకల్ సాంగ్యం కోసం ఒక్కటే కాదు, దీంతో పాటు రోలు, ఇసురాయి ఇవన్నీ బాగా క్లీన్ చేసి పసుపు పూసి దాని మీద ముగ్గు వేసి పసుపు కుంకుమలు ఇవన్నీ పెట్టి బాగా అలంకరిస్తారు. ఒకలే కాదు, దీంతో పాటు రోలు, ఇసురాయి, కొత్త గంప ఇవన్నిటిని వాష్ చేసి పసుపు పూసి ముగ్గు వేసి దానిపైన పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి అలంకరిస్తారు. ఇవన్నీ ఒకవైపు పందిర్ వేస్తూ ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తారు. సైడ్ పందిర్ వేసేటప్పుడు మేళగాలతో మేళాలు వాయించిన తర్వాత పందిర్ వేయడం మొత్తం కంప్లీట్ అయ్యాక పందిరి కింద ఇలా పసుపు నీళ్ళతో అలికి దానిపైన ముగ్గు వేస్తారు. అప్పుడే కదా పెళ్లి ఇంటికి కళ అనేది వస్తుంది. ఒక్కరే ముగ్గు వేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి తలా ఒక చెయ్యి వేస్తే ఫటాఫట్ అయిపోతుంది. కాబట్టి అందరం ఇలా కూర్చొని ముగ్గు అయితే వేస్తున్నాము. ఈలోపు మా ఫోటోగ్రాఫర్ అయితే మాకైతే ఫొటోస్ పోజ్ ఇప్పించి మరి ఫొటోస్ తీస్తున్నారు. ఇంకా ఫోటోలు అంటే చెప్పనక్కర్లేదు, లేడీస్ ఆటోమేటిక్ గా హుషారు వచ్చేస్తుంది లేడీస్ అందరికి. ఇదంతా పక్కన పెట్టేసి ఇంకా ఫోటోలు పోజులు ఇచ్చుకోవడమే మన ఆడవాళ్ళ పని అంతా. ఇప్పుడు ఇక ముగ్గు వేయడం అయిపోగానే ఇంకా రోకల్ సాంగ్యం అనేది అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని చెప్పి నేను ఒక్కదాన్నే ఫోటో తీయించుకుంటున్నాను అనమాట ఫోటోగ్రాఫర్ తో.
చూసారు కదా రోకల్ సాంగ్యం అంటే ఏంటో. మీకు కొంచెం బోర్ కొట్టిండొచ్చు, చాలా లెంతీ అయిపోయింది. కానీ ఏం చేస్తాం, ఆ వీడియో మొత్తం స్కిప్ చేసామనుకో అసలు ఏం అర్థం కాదు. అందుకే మొత్తం అలా పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక వంటలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. రోకల్ సాంగ్యం అవ్వంగానే ఇక పెళ్లి కొడుకు అయితే నలుగు పెడతారనమాట. ఈ నలుగు కూడా ఎవరు పడితే వాళ్ళు పెట్టడానికి వీలు అవ్వకూడదు, ఈవెన్ మేము కూడా పెట్టకూడదు అంట. సో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే, అంటే ఇంటి దాయాదులు వాళ్ళ మటుకే. మేము ఎంతైనా సరే పెళ్ళైన తర్వాత ఒక ఇంటికి ఇచ్చేసారు కాబట్టి ఆ ఫ్యామిలీతో మనకు కనెక్షన్స్ ఉండవని చెప్తారు కాబట్టి సో ఓన్లీ దాయాదులతో మాత్రమే ఇలా చేస్తారంట. ఇక నలుగులో పెళ్లి కొడుకు తోడుగా యోక్షిత్ అయితే కూర్చుంటున్నాడు. మా యోక్షిత్ గాడు హ్యాపీగానే కూర్చున్నాడు. కాసేపు అయినాక అందరు పసుపులు పోయడం స్టార్ట్ చేసిన వెంటనే ఇక ఫుల్గా ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు. ఎంత చెప్పినా వినలేదు. మళ్ళీ ఇక్కడ మా సుబ్బునైతే తోడు పెళ్లి కొడుకులు అయితే కూర్చోబెట్టామన్నమాట. పెళ్లి అనగానే ఎన్నో మెమరీస్ ఉంటాయి కదా, అందులో ఇప్పుడు మనం ట్రెండ్తో పోయి ఈ మెమరీస్ని ఇంకొన్ని మెమరీస్గా మనం స్టోర్ చేసుకొని దాన్ని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాం కదా. ఓకే, హల్దీ ఇంకా స్పెషల్ అవ్వాలని చెప్పి అందరికి ఇలా ఎల్లో కలర్ కుర్తాస్ తీసుకొని వచ్చింది మా మమ్మీ. ఇలా అందరు ఎల్లో కలర్ వేసుకుంటే నిజంగా ఎంత కలగా ఉన్నిందో, రియల్ హల్దీకి ఉండాల్సిన కళ అయితే వచ్చింది. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు ఇక వీళ్ళతో పాటు రీల్స్ అయితే చేపిస్తున్నారనమాట మా ఫోటోగ్రాఫర్. వాళ్ళు మామూలు కాదు, యాక్టింగ్ చేయమని అంటే చేస్తున్నారు. ఇప్పుడైతే ఇక అబ్బాయి పెళ్లి కాబట్టి, అబ్బాయి హల్దీ కాబట్టి ఫస్ట్ గా మొత్తం బాయ్స్ గ్యాంగ్ అయితే దింపేసామన్నమాట. వాళ్ళతో ఫోటోషూట్ అవ్వంగానే ఇక మేము ఊరుకుంటామా, మళ్ళీ మేము కూడా చేయాలి కదా. అందుకే మా లేడీస్ అందరం కలిసి ఒక చిన్న రీల్ అయితే చేసాము. రీల్ ఎలా ఉందో మొత్తం చూసేయండి. ఇప్పుడు ఏదో రీల్ చేద్దామని ప్రిపేర్ అయిపోయి ఒక రీల్ అయితే చేసాము. అందరు కరెక్ట్ గా చెప్పారు. లాస్ట్ లో మా అమ్మమ్మ ఇక డైలాగ్ మర్చిపోయింది. తను ఏం చెప్పకుండా నవ్వుతూ ఉండిపోయేసరికి రీల్ అంతా ఫ్లాప్ అయింది. మళ్ళీ అయితే చేయాల్సి వచ్చింది. ఇంకా రీల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక పందిరి కిందనే తమ్ముడికి ఇలా మంగళ స్నానం అయితే చేపిస్తున్నారు. ఫస్ట్ గా మా మమ్మీ డాడీ అయితే నీళ్ళు పోస్తున్నారు అనమాట. వాళ్ళ తర్వాత ఇంకా కపుల్స్ అందరూ ఒక్కొక్కరిగా ఇలా అయితే నీళ్ళు పోస్తారు. సో ఫైనల్ గా ఇలా అయితే ఇక మంగళ స్నానం తోటి నలుగులు ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇక ఈవినింగ్ ఇంకా పెళ్లి కొడుకు చేసుకుంటూ మెరవన్ అనేది చేస్తారనమాట. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇద్దరిని కలిపి. మెరవన్ అయిపోగానే ఇంకా ఫంక్షన్ హాల్ కి అయితే వెళ్తారు రిసెప్షన్ కోసం. మెరవన్ అయిపోగానే ఇక ఫంక్షన్ హాల్ కి అయితే వెళ్ళి అక్కడ రిసెప్షన్ ఇంకా మ్యారేజ్ అయితే జరుగుతుందన్నమాట. ఆ వీడియోలన్నీ నెక్స్ట్ వ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. ఇంతకు మీకు ఈ వీడియో నచ్చిందా?